సబ్జెక్ట్ ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు అనేటటువంటి అన్ని కూడా మనం నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ సువిశాల భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చక్రవర్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందులో భాగంగా మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ చక్రవర్తులు ఎవరెవరో మనం ఒకసారి చూద్దాం. అందులో మొదటి పాలకుడు బాబర్, రెండవ వారు హుమాయూన్, మూడవ వారు అక్బర్, నాలుగవ చక్రవర్తి జహంగీర్, ఐదవ చక్రవర్తి షాజహాన్, ఆరవ చక్రవర్తి ఔరంగజేబ్. మొదటి వారు బాబర్, ఈయననే మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రెండవ చక్రవర్తి హుమాయూన్, మూడవ చక్రవర్తి అక్బర్, నాలుగవ చక్రవర్తి జహంగీర్, ఐదవ చక్రవర్తి షాజహాన్, ఆరవ చక్రవర్తి ఔరంగజేబ్. అదేవిధంగా వీరు ఏ సంవత్సరాల్లో పాలించారనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. మనకు కొన్ని సందర్భాలలో ఇయర్స్ ని కూడా మనల్ని ప్రశ్న రూపంలో అడగడం జరుగుతుంది. అందులో భాగంగా బాబర్ క్రీస్తు శకం 1526వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి 1530వ సంవత్సరం వరకు బాబర్ తన పరిపాలనను అందించడం జరుగుతుంది. బాబర్ అనంతరం హుమాయూన్ 1530వ సంవత్సరం నుంచి 1540వ సంవత్సరం అంటే సుమారు ఒక 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన అందించిన అనంతరం మరలా 1555వ సంవత్సరం నుండి 1556వ సంవత్సరం అంటే ఒక సంవత్సరం మళ్ళీ పాలించడం జరుగుతుంది. అంటే మధ్యలో ఒక 15 సంవత్సరాలు గ్యాప్ రావడం జరుగుతుంది. ఈ 15 సంవత్సరాలు ఎందుకు గ్యాప్ వచ్చిందనంటే మధ్యలో ఏమైతుందంటే హుమాయూన్ అనేటటువంటి చక్రవర్తి షేర్షా లేదా షేర్ ఖాన్ తోటి యుద్ధంలో ఓడిపోయి షేర్షా ఏం చేస్తాడనంటే సూర్యవంశాన్ని స్థాపించడం జరుగుతుంది. అదంతా మనం చరిత్రలో డిస్కషన్ చేసుకుంటాం. కాకపోతే షేర్షా గురించి మనం ఇందులో కొంచెం తక్కువ డిస్కషన్ చేసుకుంటాం, ఎందుకంటే తను సూర్యవంశానికి సంబంధించినటువంటి రాజు కాబట్టి. అయితే ఈ షేర్షా క్రీస్తు శకం 1540వ సంవత్సరం నుంచి 45 వరకు పరిపాలిస్తారు. షేర్షా అనంతరం ఇస్లాం షా సూర్ 1545వ సంవత్సరం నుంచి 1553వ సంవత్సరం వరకు ఇస్లాం షా సూర్ పరిపాలించడం జరుగుతుంది. ఇస్లాం షా సూర్ తర్వాత సికిందర్ షా 1553వ సంవత్సరం నుండి 1555వ సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. ఈ సికిందర్ షా తోటి హుమాయూన్ ఏం చేస్తాడనంటే యుద్ధంలో పాల్గొని హుమాయూన్ విజయం సాధించిన అనంతరం మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఏ సంవత్సరంలో అనంటే 1555వ సంవత్సరంలో స్థాపించడం జరుగుతుంది. హుమాయూన్ కేవలం ఒకే ఒక సంవత్సరం ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. అనంతరం ఆయన చనిపోవడం జరుగుతుంది. హుమాయూన్ తర్వాత అక్బర్ చక్రవర్తి 1556వ సంవత్సరం నుండి 1605వ సంవత్సరం వరకు పరిపాలనను అందించడం జరుగుతుంది. అక్బర్ అనంతరం జహంగీర్ క్రీస్తు శకం 1605వ సంవత్సరం నుండి 1627వ సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. జహంగీర్ అనంతరం షాజహాన్ క్రీస్తు శకం 1628వ సంవత్సరం నుండి 1658వ సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. షాజహాన్ అనంతరం ఔరంగజేబ్ క్రీస్తు శకం 1658వ సంవత్సరం నుండి 1707వ సంవత్సరం వరకు ఈ పరిపాలనను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బాబర్ని మనం ఏమని పిలుస్తామనంటే మొఘల్ వంశ వ్యవస్థాపకుడిగా మనం బాబర్ని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మొఘల్ వంశాన్ని స్థాపించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరనంటే బాబర్. తర్వాత హుమాయూన్ ఏమని పిలుస్తామనంటే మొఘల్ చక్రవర్తులలో అత్యంత దురదృష్టవంతులు ఎవరైనా ఉన్నారనంటే అది హుమాయూనే. ఎందుకు అనంటే 15 సంవత్సరాల కాలం పాటు తన రాజ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రంథాలయ మెట్లు దిగుతూ కింద పడి చనిపోయినటువంటి దురదృష్టవంతుడిగా మొఘల్ సామ్రాజ్య చరిత్రలోనే హుమాయూన్ నిలిచిపోవడం జరుగుతుంది. తర్వాత అక్బర్ని ఏమని పిలుస్తారంటే మొఘల్ సామ్రాజ్య నిర్మాత. ఈయన నిరక్షరాస్యుడు అయినప్పటికీ సుపరిపాలన అందించడం, అన్ని మతాల వారితోని మంచి కోఆర్డినేషన్తో ఉండడం, మొఘల్ సామ్రాజ్య నిర్మాతగా మనం చూస్తూ ఉంటాం. జహంగీర్ని ఏమని పిలుస్తామనంటే వ్యసన లోలుడు. ఈయన బానిస కావడం జరుగుతుంది నల్లమందుకు. ఇదంతా కూడా మనం చరిత్రలో డిస్కషన్ చేసుకుంటాం. తర్వాత షాజహాన్ ఏమని పిలుస్తారంటే మొఘల్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ కింగ్ గా పిలవడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ సువిశాల భారతదేశంలో అత్యంత కాలం కట్టడాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈయన భూమిపైన ఒక స్వర్గం లాంటి నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి షాజహాన్ మనం ఏమని పిలుస్తామనంటే మొఘల్ ఆర్కిటెక్ట్ కింగ్ గా
పిలవడం జరుగుతుంది. చివరి వాడైనటువంటి ఔరంగజేబ్ గురించి ఏమని చదువుతామనంటే ఈయనను మత మూర్ఖుడు అని పిలవడం జరుగుతుంది. ఈయన మత విధానాలు కావచ్చు, ఈయన చేసినటువంటి పనులు కావచ్చు అన్ని కూడా ఏమని పిలుస్తారంటే మత మూర్ఖుడిగా పిలవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఒక్కొక్క మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి గురించి మనం ఇన్ డెప్త్ గా ఇన్ డీటెయిల్డ్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారు, ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం కూడా నేర్చుకుందాం. బాబర్ గురించి మనం నేర్చుకుందాం. బాబర్ 1483వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన మధ్య ఆసియాలోని ఫర్గాన్ ప్రాంతంలోని ఆండీజన్ నగరంలో జన్మించడం జరిగింది. ఈయన యొక్క బిరుదుని కనుక మనం పరిశీలించినట్టయితే గాజీ, పాదుషా, ఉద్యానవనాల రారాజు, తర్వాత సుగుణాల రాశి, స్వీయ చరిత్రల రాజకుమారుడు, ఈ బిరుదులు అనేటటువంటివి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరనంటే బాబర్. ఈ బిరుదులు అనేటటువంటివి మనకి ఎక్కడెక్కడ వచ్చాయి అనేటటువంటిది ముందు చూద్దాం. 1483వ సంవత్సరంలో బాబర్ జన్మించిన తర్వాత బాబర్ యొక్క తండ్రి గారైనటువంటి ఉమర్ షేక్ మీర్జా 1494వ సంవత్సరంలో మరణించడం జరుగుతుంది. ఈ ఉమర్ షేక్ మీర్జా ఫర్గానా రాజ్యంలోని రాజుగా ఉండి మరణించడం జరుగుతుంది. అంటే బాబర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే ఆయన కూడా రాజవంశానికి చెందినటువంటి వాడు. ఈ తండ్రి 1494వ సంవత్సరంలో మరణించినప్పుడు బాబర్కు ఎన్ని సంవత్సరాలు ఉంటాయనంటే 11 ఏళ్ల వయసును కలిగి ఉంటాడు. ఈయన 11 ఏళ్ల వయసు ప్రాయంలోనే ఫర్గానా ప్రాంతానికి పాలకుడవుతాడు బాబర్. ఈ మధ్య ఆసియాలోని అత్యంత సుందరమైనటువంటి భూభాగం ఒకటి ఉంటుంది. ఆ భూభాగం పేరు ఏం పేరు అనంటే సామర్కాండ్. ఈ సామర్కాండ్ భూభాగానికి రాజ్యాకాంక్షతోటి బాబర్ దండయాత్రకు బయలుదేరడం జరుగుతుంది. అయితే ఈ సామర్కాండ్ గురించి మనం ఒక 2 విషయాలు తెలుసుకున్నట్టయితే సామర్కాండ్ అనేటటువంటిది ఈ భూభాగంలో అత్యంత అందమైనటువంటి ప్రదేశం. అంతేకాకుండా ఆ సామర్కాండ్ ప్రాంతంలో రుచికరమైనటువంటి రొట్టెలు అనేటటువంటి లభించడం జరుగుతుంది. అయితే బాబర్ ఏం చేస్తాడు, ఈ సామర్కాండ్ పైకి రాజ్యాకాంక్షతోటి దండయాత్రకు వెళ్లడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో సర్ ఈ పూల్ అనే యుద్ధం జరుగుతుంది. ఏం యుద్ధం జరుగుతుందనంటే సర్ ఈ పూల్ అనే యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎవరెవరికి జరుగుతుందనంటే బాబర్ వర్సెస్ షైబానీ ఖాన్ కు మధ్యలో ఈ యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. ఇందులో షైబానీ ఖాన్ గెలవడం జరుగుతుంది. బాబర్ ఈ యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోయిన తర్వాత ఓటమి అనంతరం తన ప్రాంతమైనటువంటి ఫర్గానాకు తిరిగి రావడం జరుగుతుంది. ఈ వచ్చేసరికి ఫర్గానా ప్రాంతానికి తన శత్రులైనటువంటి ఉజ్బేగులు ఆ ఫర్గానా ప్రాంతాన్ని కూడా ఆక్రమించడం జరుగుతుంది. అక్కడ యుద్ధానికి వెళ్లి వచ్చేసరికి ఏమైపోతుందనంటే ఇక్కడ ఫర్గానా ప్రాంతం కూడా వేరే శత్రులైనటువంటి ఉజ్బేగులు ఆక్రమించడం జరుగుతుంది. రాజ్యం అనేటటువంటిది లేక ఆ సమయంలో ఏం చేస్తారంటే ఫర్గానాను వదిలిపెట్టి కాబుల్ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఆ కాబుల్ ప్రాంతంలో తిరుగుతూ పక్కనే ఉన్నటువంటి భారతదేశ స్థితిగతులు, సిరి సంపదలు, అస్థిరత గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ భారతదేశం గురించి పూర్తి ఎవరు వివరిస్తారనంటే ఆఫ్ఘన్లో తిగతు పట్టణానికి చెందినటువంటి ఒక ఆవిడ భారతదేశం యొక్క స్థితిగతులు, సిరి సంపద గురించి పూర్తిగా బాబర్కు పూసగుచ్చినట్టు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏమైతుందనంటే కొంతకాలానికి 1504వ సంవత్సరంలో రాజకీయ అస్థిరతను కారణంగా ఆసరాగా చేసుకొని కాబూల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటాడు బాబర్. ఈ కాబూల్లో అధికారాన్ని చేకించుకున్నటువంటి గుర్తుగా బాబరు ఒక బిరుదును పొందడం జరుగుతుంది. ఆ బిరుదు పేరు ఏంటనంటే పాదుషా బిరుదును పొందడం జరుగుతుంది. తర్వాత 1517వ సంవత్సరంలో తొలిసారిగా భారతదేశంపైకి దండయాత్ర చేయడం జరుగుతుంది. ఆ దండయాత్ర ఎక్కడ జరుగుతుందనంటే పంజాబ్ లోని బేరా ప్రాంతం పైకి, దాని పక్కన ఉన్నటువంటి సియాల్ కోట పైకి కూడా దండయాత్రకు రావడం జరుగుతుంది. సుమారుగా భారతదేశం పైకి ఎన్నిసార్లు దండయాత్ర చేయడానికి వస్తాడనంటే 9 సార్లు దండయాత్ర చేయడానికి వస్తాడు. భారతదేశం పైకి వచ్చేటప్పటికి భారతదేశం యొక్క స్థితిగతులు, భారతదేశం యొక్క పాలకులు ఎవరెవరు ఉన్నారనంటే ఢిల్లీని పాలిస్తున్నటువంటి చక్రవర్తి అప్పుడు ఎవరున్నారనంటే ఇబ్రహీం లోడి ఉన్నారు. తర్వాత గ్వాలియర్ ప్రాంతానికి పాలకులు ఎవరున్నారనంటే రాజా విక్రమ్జిత్ ఉన్నాడు. తర్వాత మేవాడ్ ప్రాంతానికి రాణా సంగ్రామ్ సింహ ఉన్నాడు. బెంగాల్ ప్రాంత పాలకుడిగా నస్రత్ షా, పంజాబ్ ప్రాంత పాలకుడిగా దౌలత్ ఖాన్ లోడీలో పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే మనల్ని మరొక ప్రశ్న కూడా అడగడం జరుగుతుంది. బాబర్ ను భారతదేశానికి ఆహ్వానించినటువంటి పాలకులు ఎవరు అని అంటే దౌలత్ ఖాన్ మరియు రాణా సంగ్రామ్ సింహులు ఏం చేస్తారంటే భారతదేశానికి ఆహ్వానించడం జరుగుతుంది. సరే, ఇప్పటి వరకు మనం బాబర్ గురించి మనం చూసాం. ఇప్పుడు ఏం చేస్తామనంటే బాబర్ కాలం యొక్క ముఖ్యమైనటువంటి దండయాత్రల గురించి మనం చూద్దాం. అందులో మొదటగా
మొదటి పానిపట్టు యుద్ధం గురించి మనం నేర్చుకుందాం. మొదటి పానిపట్టు యుద్ధం అనేటటువంటిది 1526 సంవత్సరంలో ఇది జరుగుతుంది. ఈ పానిపట్ అనేటటువంటి ప్రాంతం ఎక్కడ ఉందనంటే హర్యానా రాష్ట్రంలో ఉంది. తర్వాత ఈ యుద్ధం ఎవరెవరికి జరుగుతుందనంటే బాబర్ వర్సెస్ ఇబ్రాహిం లోడికి మధ్య జరుగుతుంది. ఇందులో ఇబ్రాహిం లోడి ఓడిపోవడం జరుగుతుంది. దీంతో మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేటటువంటి జరుగుతుంది. ఈ మొదటి పానిపట్టు యుద్ధాన్ని ఏమని పిలుస్తారనంటే పవిత్ర యుద్ధంగా పిలవడం జరుగుతుంది. తర్వాత రెండవ యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే 1527 సంవత్సరం కాంగ్వా యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. దీనికి మరొక పేరు ఏం పేరు అనంటే సిక్రీ యుద్ధంగా పిలుచుకుంటూ ఉంటాం. మరి ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుందనంటే బాబర్ వర్సెస్ రాణా సంగ్రామ్ సింగ్ మధ్యలో జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎవరైతే భారతదేశంలోనికి ఆహ్వానించారో వారికి యుద్ధం అనేటటువంటి తప్పలేదు. ఇప్పుడు బాబర్ ఎవరితో తలపడుతున్నాడనంటే భారతదేశానికి బాబర్ను ఆహ్వానించినటువంటి రాణా సంగ్రామ్ సింగ్ తోటే బాబర్ యుద్ధానికి దిగడం జరుగుతుంది. ఈ రాణా సంగ్రామ్ సింగ్ యొక్క కొన్ని అంశాలను కనుక మనం పరిశీలించినట్టయితే రాణా సంగ్రామ్ సింగ్ అనేటటువంటి వాడు శివోదయ వంశ చక్రవర్తి. ఈయన భార్య పేరు రాణా కర్ణవతి. ఈయనకు మరొక పేరు కూడా ఉందండి. అది ఏంటనంటే 100 యుద్ధాల వీరుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎవరనంటే రాణా సంగ్రామ్ సింగ్. ఈయనకి ఇంకొక పేరు ఏముందనంటే ద ఫ్రాగ్మెంటెడ్ షోల్జర్ అని పిలవడం జరుగుతుంది. అత్యంత సమర్థవంతమైనటువంటి వీరుడు. అంతేకాకుండా రాణా సంగ్రామ్ సింగ్ అనుసరించే విధానం ఏంటి అనంటే బందికట్టు యుద్ధ విధానాన్ని అనుసరించేవాడు. బాబర్ రాణా సంగ్రామ్ సింగ్ తో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో రాణా సంగ్రామ్ సింగ్ గెలిచేటటువంటి పరిస్థితికి రావడం జరుగుతుంది. అలాంటి నేపథ్యంలో బాబర్ ఏం చేస్తారనంటే తన సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు సైనికులందరినీ ఒక సైడ్ పిలిచి వారితో మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక స్లోగన్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లోగన్ పేరేంటనంటే జిహాద్ అనేటటువంటి ఒక స్లోగన్ ని ఇవ్వడం జరుగుతుంది. జిహాద్ అంటే ఏంటనంటే పవిత్ర యుద్ధంగా వీళ్ళు పరిగణించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఏమైపోతుందంటే ఈ జిహాద్ అనే స్లోగన్ ఇచ్చిన తర్వాత నుంచి సైనికులు రెచ్చిపోయి యుద్ధం చేయడం, ఇందులో బాబర్ గెలుపొందడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా రాణా సంగ్రామ్ సింగ్ ఓడిపోవడం జరుగుతుంది. ఈ యుద్ధం తర్వాత బాబర్కు ఇచ్చినటువంటి బిరుదేంటనంటే గాజీ అనేటటువంటి బిరుదును పొందడం జరుగుతుంది. ఇంతకు గాజీ అనంటే ఏంటి అనంటే మత సంరక్షకుడు అని అర్థం అన్నమాట. ఈయన గెలిచిన తర్వాత యుద్ధం అనంతరం టాంగా అనేటటువంటి పన్నును ముస్లింల మీద నుంచి ఎత్తివేయడం జరుగుతుంది. అంటే అప్పటి కాలంలో ఏ విధంగా ఉంటున్నానంటే రాజపుత్ర రాజులు ముస్లిం ప్రజలపైన విధించేటటువంటి ఏదైతే పన్ను ఆ ట్యాక్స్ ఉంటుందో దాన్ని టాంగా అనేవారు. మన హిందువుల పైన విధించే దాన్ని ఏమనేవారు అంటే జిజియా పన్నుగా పిలిచేవారు. ఈ విధంగా పన్నులు అనేటటువంటి ఆ కాలంలో ఉంటుండే. అప్పుడు ముస్లింల పైన రాజపుత్ర రాజులు ఏం చేశారనంటే టాంగా అనేటటువంటి పన్నును విధించారు. ఈయన ఈ కాంగ్వా యుద్ధంలో విజయం సాధించిన అనంతరం ఈ టాంగా అనే పన్నును రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈయన ఈ యుద్ధం లోపల మొదటిసారిగా గన్ పౌడర్ ని కూడా యూజ్ చేయడం జరిగింది. తర్వాత భారతదేశంలో ఉత్తమమైనటువంటి పండుగ మామిడి పండును పరిగణించడం జరిగింది. ఈ విధంగా మనం కాంగ్వా యుద్ధం గురించి మనం చూడొచ్చు. తర్వాత 1528 సంవత్సరంలో చందారి యుద్ధం అనేటటువంటిది జరిగింది. ఈ చందారి యుద్ధం అనేటటువంటిది ఎవరెవరి మధ్యలో జరిగిందనంటే బాబర్ వర్సెస్ మేథిని రాయ్ మధ్య జరిగింది. మరి ఇంతకీ మేథిని రాయ్ ఎవరనంటే రాణా సంగ్రామ్ సింహ యొక్క ప్రధాన అనుచరుడు. ఈయనతోని ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం లోపల మేథిని రాయ్ ఓడిపోవడం జరుగుతుంది. తర్వాత 1529 సంవత్సరంలో గోగ్రా యుద్ధం జరుగుతుంది. ఈ గోగ్రా యుద్ధం అనేటటువంటిది ఏ ప్రాంతంలో జరుగుతుందనంటే బెంగాల్ ప్రాంతంలో జరిగింది. మరి ఈ యుద్ధం ఎవరెవరితో జరుగుతుందనంటే బాబర్ వర్సెస్ మొహమ్మద్ లోడి మరియు నస్రత్ షా మధ్యలో ఈ యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. ఇందులో మొహమ్మద్ లోడి ఓడిపోతాడు, నస్రత్ షా కూడా ఓడిపోవడం జరుగుతాడు. ఈ విధంగా దండయాత్ర అనేటటువంటి జరుగుతుంది. ఇదే సమయంలో ఆయన కుమారుడైనటువంటి బాబర్ యొక్క కుమారుడైనటువంటి హుమాయూన్ బందక్షన్ అనే ప్రాంతానికి పాలకుడిగా పనిచేయడం జరుగుతుంది. ఆ కాలంలో ఈ హుమాయూన్కి ఏమైపోతుందంటే తీవ్రమైనటువంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి సమయంలో నా ఆరోగ్యాన్ని అంతా నా కుమారుడికి ఇచ్చేసి నా కుమారుడికి ఉన్నటువంటి జబ్బును నాకు రావాలని చెప్పి అల్లాను ప్రార్థిస్తూ ఈయన ఏం చేస్తాడనంటే 1530 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన బాబర్ మరణించడం జరుగుతుంది. ఈ విధంగా బాబర్ గురించి మనం నేర్చుకుంటాం. బాబర్ యొక్క సమాధి అనేటటువంటిది హారంబాగ్లో ఉంది. తర్వాత ఈ సమాధిని ఎక్కడ కడతారనంటే కాబుల్ ప్రాంతంలో, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి కాబుల్ ప్రాంతంలో ఈ సమాధిని కట్టడం జరుగుతుంది. ఇక్కడ 1530 డిసెంబర్ 26వ తేదీన బాబర్ మరణించిన అనంతరం హుమాయూన్ పాలన ప్రారంభం కావడం జరుగుతుంది. మొఘలుల సామ్రాజ్యంలో రెండవ చక్రవర్తి అయినటువంటి హుమాయూన్ గురించి మనం నేర్చుకుందాం. హుమాయూన్ 1508వ సంవత్సరంలో జన్మించడం జరుగుతుంది. హుమాయూన్ యొక్క తండ్రి ఎవరనంటే మనకు తెలుసు,
బాబర్ హుమాయూన్ యొక్క తండ్రి. అయితే హుమాయూన్ అంటే అర్థం ఏంటి అని అంటే టర్కీ భాషలో అదృష్టవంతుడు అని చెప్పి అర్థం ఉంది. టర్కీ భాషలో హుమాయూన్ అంటే అదృష్టవంతుడు అని చెప్పి అర్థం ఉంది. 1504 సంవత్సరంలో కాబుల్లో బాబర్ విజయాన్ని పొందడం జరుగుతుంది. ఈ విజయానికి గుర్తుగా తన కుమారునికి హుమాయూన్ అని నామకరణం చేయడం జరుగుతుంది. అంటే ఏం చేస్తారనంటే ఆ విజయానికి గుర్తుగా నా కొడుకు అదృష్టవంతుడు అని చెప్పి బాబర్ తన కుమారునికి హుమాయూన్ అనేటటువంటి పేరు పెట్టడం జరుగుతుంది. కానీ మొత్తం ఎంటైర్ మొఘలుల సామ్రాజ్యంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ద మోస్ట్ అన్లక్కీ ఫెల్ ఎవరైనా ఉన్నారనంటే అది హుమాయూనే. అది మనం ముందు మనం చూద్దాం. అయితే ఈ హుమాయూన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూసినట్టయితే ఈయన నల్ల మందుకు బానిస. ఈయన నల్ల మందుకు బానిస అవుతాడు. తర్వాత జ్యోతిష శాస్త్రం అని అంటే విపరీతమైనటువంటి నమ్మకం, శకునాలను కూడా చాలా నమ్మడం జరుగుతుంది. తర్వాత ఈయన అంతఃపురాలను కూడా సందర్శించేటటువంటి వాడు. ఎక్కడైనా మంచిగా బ్యూటిఫుల్ గా ఒక అంతఃపురం ఉందనంటే అక్కడికి వెళ్ళి ఈయన చూసేటటువంటి వాడు. తర్వాత బర్డ్ హంటింగ్ అంటే చాలా ఇష్టం. అంటే పిట్టలను కొట్టడం అనేటటువంటిది ఈయనకు చాలా ఇష్టం. అంటే పిట్టలను వేటాడడం అనేటటువంటిది ఈయనకు చాలా ఇష్టం. తర్వాత మెయిన్ గా మరొక అలవాటు ఏంటి అని అంటే ఈయనకు గ్రంథాలయాలన్నా గ్రంథాలయ పఠనం అన్నా ఈయనకు చాలా ఇష్టం అన్నమాట. అయితే ఈ గ్రంథాలయాలన్నా గ్రంథాలయ పట్టణం అన్నా ఈయనకు చాలా ఇష్టం కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆగ్రా పట్టణంలో షేర్ మండల్ అనేటటువంటి అతిపెద్ద గ్రంథాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ షేర్ మండల్ అనేటటువంటి అతిపెద్ద గ్రంథాలయాన్ని ఆగ్రా పట్టణంలో దీన్ని నిర్మించడం అనేటటువంటి జరిగింది. తర్వాత ఈయన చరిత్రని హుమాయూన్ నామా అనేటటువంటి బుక్ గా రాయడం జరిగింది. ఈ బుక్ ను ఎవరు రాశారనంటే గుల్ బదన్ బేగం అనే ఆవిడ ఈ బుక్ ను రాయడం జరిగింది. షేర్నామా అనేటటువంటి బుక్ ను ఎవరు రాశారనంటే గుల్ బదన్ బేగం అనే ఆవిడ రచించింది. ఈ గుల్ బదన్ బేగం అనే ఆవిడ హుమాయూన్ యొక్క సొంత సోదరి, అంటే సొంత సిస్టర్ అన్నమాట. 1530 డిసెంబర్ 26వ తేదీన హుమాయూన్ పట్టాభిషేకం కావడం జరుగుతుంది. తర్వాత హుమాయూన్ యొక్క దండయాత్రల గురించి మనం చర్చించుకుందాం. అందులో మొదటగా క్రీస్తు శకం 1532 సంవత్సరంలో కలింజర్ యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఏ ప్రాంతం వద్ద జరుగుతుందనంటే దక్షిణ రాజస్థాన్ ప్రాంతం వద్ద జరుగుతుంది. ఆ దక్షిణ రాజస్థాన్కి సంబంధించిన ప్రాంత పాలకుడు ఎవరు అనంటే ప్రతాప సింహ. ఈ ప్రతాప సింహకు హుమాయూన్ కు మధ్య ఒక యుద్ధం అనేది జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే కలింజర్ ప్రాంతం వద్ద జరుగుతుంది. ఈ యుద్ధంలో హుమాయూన్ గెలుపొందడం జరుగుతుంది. గెలుపొందిన తర్వాత బుందేల్ఖండ్ అనేటటువంటి భూభాగాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కలింజర్ పైన దాడి అనేటటువంటిది మనం అభివర్ణించుకోవచ్చు. తర్వాత రెండో యుద్ధం వచ్చేసి 1533 సంవత్సరంలో దౌరా యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. 1533 సంవత్సరంలో దౌరా యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందనంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల లక్నో భూభాగంలో ఈ యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. ఈ యుద్ధంలో బీహార్ పాలకుడైనటువంటి మహమ్మద్ లోడీని ఓడించడం జరుగుతుంది. బీహార్ పాలకుడైనటువంటి మహమ్మద్ లోడీని ఓడించడం జరుగుతుంది. ఏ ప్రాంతం వద్ద అంటే దౌరా ప్రాంతం వద్ద ఓడించడం జరుగుతుంది. కాబట్టి దీనికి దౌరా యుద్ధంగా పేరు పెట్టడం జరిగింది. తర్వాత మూడవ యుద్ధం వచ్చేసి ఏంటనంటే మాందసోర్ యుద్ధం. మూడవ యుద్ధం ఏంటనంటే మాందసోర్ యుద్ధం. ఇది క్రీస్తు శకం 1533 సంవత్సరం నుంచి 1535 సంవత్సరంలో జరుగుతుంది. ఈ మాందసోర్ యుద్ధానికి ఒక చిన్న కథ ఏముందనంటే మేవాడు ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉంటారనంటే రాణా కర్ణావతి ఆవిడ పరిపాలిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ రాణా కర్ణావతి ఎవరి భార్య అనంటే సంగ్రామ్ సింహ యొక్క భార్య. యాక్చువల్లీ ఏంటంటే సంగ్రామ్ సింహ చనిపోవడంతో ఆ రాజ్య భారం అంతా కూడా రాణా కర్ణావతే మీద వేసుకొని పరిపాలించడం జరుగుతుంది. ఈ పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఏమవుతుందనంటే గుజరాత్ పాలకుడైనటువంటి బహదూర్ షా అనేటటువంటి వ్యక్తి ఈమె రాజ్యం పైకి అంటే మేవాడు ప్రాంతం పైకి దండయాత్రకు రావడం జరుగుతుంది. ఈ దండయాత్రకు రావడంతో ఈమె ఏం చేస్తుందనంటే హుమాయూన్ యొక్క సహాయాన్ని కోరడం జరుగుతుంది. హుమాయూన్ యొక్క సహాయాన్ని కోరడంతో హుమాయూన్ ఏం చేస్తారంటే స్పందించి ఈ యుద్ధంలో పాల్గొనడం అనేటటువంటి జరుగుతుంది. యుద్ధంలో పాల్గొని ఆ గుజరాత్ పాలకుడైనటువంటి బహదూర్ షాను చిత్తుగా ఓడించి హుమాయూన్ యొక్క ఉదారతను చాటడం అనేటటువంటి జరుగుతుంది. దీన్ని ఏమంటామనంటే మాందసోర్ యుద్ధం అని మనం అంటూ ఉంటాం. దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాలుగో యుద్ధం వచ్చేసి చునార్ యుద్ధం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చునార్ యుద్ధం క్రీస్తు శకం 1537 సంవత్సరంలో జరుగుతుంది. ఈ యుద్ధం అనేటటువంటిది హుమాయూన్ కు మరియు షేర్ ఖాన్ కు మధ్యలో జరిగేటటువంటి యుద్ధం. ఈ షేర్ ఖాన్ అనేటటువంటి వాడు దక్షిణ బీహార్ ప్రాంతంలోని ఒక పాలకుడు. అంతేకాకుండా ఈయన
ఈ షేర్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి ఆఫ్ఘన్ జాతీయుడు. అయితే హుమాయూన్ కి షేర్ ఖాన్ కి మధ్య భారీ యుద్ధం జరుగుతుంది. జరిగే క్రమంలో హుమాయూన్ గెలుపొందడం జరుగుతుంది. గెలిచిన తర్వాత ఎవరైనా గెలిచిన తర్వాత ఏం చేస్తారు, పార్టీ చేసుకుంటారు కదా. యాజ్ ఇట్ ఈస్ హుమాయూన్ కూడా అదే తరహాలో పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారనంటే గౌర్ ప్రాంతంలో విందులు వినోదాలు చేసుకోవడం అనేటటువంటిది స్టార్ట్ చేశాడు. అయితే ఈ గౌర్ ప్రాంతానికి మరొక పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పేరు ఏంటనంటే జనితాబాద్ అనేటటువంటి ఒక పేరు ఇచ్చాడు. ఆ జనితాబాద్ అంటే అర్థం ఏంటి అనంటే స్వర్గసీమాల నగరం, స్వర్గసీమాల నగరం అని మనడు పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఇంగ్లీష్ లోపల ద ల్యాండ్ ఆఫ్ పారడైజ్ అని మనం అంటూ ఉంటాం. తర్వాత 1539 సంవత్సరంలో చౌసా అనేటటువంటి యుద్ధం ప్రారంభం కావడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు చునార్ యుద్ధం లోపల హుమాయూన్ వర్సెస్ షేర్ ఖాన్ మధ్యలో భారీ యుద్ధం జరిగింది. అందులో హుమాయూన్ గెలిచాడు. గెలిచిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుంటూ గౌర్ ప్రాంతంలో విందులు వినోదాలు చేసుకుంటూ గడపడం జరిగింది. అయితే ఈయన విందులు వినోదాలు చేసుకుంటూ హుమాయూన్ గడిపితే ఓడిపోయిన వాడుకుంటాడా, ఓడిపోయిన వాడు ఎప్పటికి కూడా ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి ఒక కసితో రగిలిపోతూ ఉంటాడు కదా. అదే విధంగా యాజ్ స్టేజ్ గా షేర్ ఖాన్ కూడా మొత్తం బ్లడ్ బాయిల్ చేసుకొని తిరిగి మళ్ళీ అతనిపైన దాడి చేయాలనే ఉద్దేశంతో చౌసా యుద్ధాన్ని 1539 సంవత్సరం లోపల ప్రారంభించడం జరుగుతుంది. ఈ చౌసా అనేటటువంటి ప్రాంతం ఎక్కడ ఉందంటే బెంగాల్ రాష్ట్రం లోపల ఉంది. హుమాయూన్ మరియు షేర్ ఖాన్ మధ్యలో యుద్ధం భారీగా జరుగుతుంది. ఈయన ఆల్రెడీ హుమాయూన్ అనేటటువంటి వ్యక్తి చాలా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మొత్తం వ్యసనానికి బానిసలాగా అయిపోయి ఏం చేస్తారనంటే అంతకుముందు స్టార్టింగ్ ఉన్నట్టుగా ఉండడు. తిను మొత్తం కూడా వ్యసనాలకు బానిస అయిపోయి ఉంటాడు కాబట్టి అంత స్ట్రెంత్ ఉండదు. అదేవిధంగా షేర్ ఖాన్ ఏం చేస్తాడు, ప్రతీకారంతో తన సైన్యాన్ని అంతా కూడా సమ్మిళితం చేసుకొని అందరినీ కూడా తీసుకొని వచ్చి పక్కా ప్రణాళికతోటి యుద్ధంలోకి దిగుతాడు షేర్ ఖాన్. అప్పుడు హుమాయూన్ ఏం చేస్తాడనంటే నేనే గనక ఇప్పుడు షేర్ ఖాన్ ముందు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో షేర్ ఖాన్ నన్ను వదిలేయడు అని చెప్పేసి ఏం చేస్తాడంటే భయంతో ఒక ప్రవహిస్తున్నటువంటి కర్మసన అనే నదిలోకి దూకి ప్రాణాలను కాపాడుకోవడం జరుగుతుంది. ప్రాణభయంతో నదిలోకి దూకడం జరుగుతుంది. కానీ హుమాయూన్ కి ఈత రాదు అన్న సంగతి మర్చిపోతాడు. అయితే ఈత రాదన్న సంగతి చిన్ననాటి మిత్రుడైనటువంటి ఆలా ముల్కా గ్రహించి ఏం చేస్తాడనంటే అదే నదిలోకి దూకి అక్కడ ఉన్నటువంటి హుమాయూన్ ను కాపాడడం జరుగుతుంది. ఈ చౌసా యుద్ధంలో హుమాయూన్ పైన షేర్ ఖాన్ గెలుపొందడం జరుగుతుంది. గెలుపొందడంతో షేర్ ఖాన్ కు షేర్షా అనేటటువంటి బిరుదును ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పటి నుంచి షేర్ ఖాన్ మనం ఏమని చదువుకుంటామని అంటే షేర్ షాన్ మనం చదువుకుంటాం. అయితే 1540 సంవత్సరంలో కనౌజ్ యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. ఈ కనౌజ్ యుద్ధానికి మరొక పేరు ఏం పేరు అని అంటే బిల్ గ్రామ్ యుద్ధంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది ఎక్కడ ఉంటుందనంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అయితే 1540 సంవత్సరంలో హుమాయూన్ మళ్ళీ ఎవరితో తలపెడతాడనంటే షేర్షా అలియాస్ షేర్ ఖాన్ తోటి తలపడడం జరుగుతుంది. ఈ యుద్ధంలో కూడా హుమాయూన్ మళ్ళీ ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోవడంతో షేర్షా ఏం చేస్తాడనంటే సూర్ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. ఈ సూర్ వంశం అనేటటువంటిది 1540 నుంచి 45 సంవత్సరం వరకు షేర్షానే పాలకుడుగా ఉంటాడు. 1545 సంవత్సరం నుంచి 1555 సంవత్సరం వరకు ఈ సూర్ వంశస్థులు పరిపాలించడం జరుగుతుంది. అంటే సుమారు 15 సంవత్సరాలు సూర్ వంశాలే మన భారతదేశాన్ని పాలించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే భారతదేశాన్ని పాలించిన రెండవ ఆఫ్ఘన్ జాతి వారు ఎవరనంటే సూర్ వంశస్థులు. మీకు తెలుసు, ఇంతకుముందే మనం చెప్పాం ఇక్కడ షేర్ ఖాన్ అనేటటువంటి వాడు ఆఫ్ఘన్ జాతీయుడు అని చెప్పి మనం చదువుకున్నాం. అందుకే ఇక్కడ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రెండవ ఆఫ్ఘన్ జాతి వారు ఎవరనంటే సూర్ వంశస్థులు. అయితే ఇక్కడ హుమాయూన్ మళ్ళీ ఏమైపోయాడు, ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడంతో ఈయన ఏం చేశాడనంటే ఇంతకుముందు ఆయన క్యారెక్టరిస్టిక్స్ లోపల మనం ఏమని చదువుకున్నామనంటే నాకు శకనాల పైన నమ్మకం ఎక్కువ అని చెప్పి మనం చదువుకున్నాం కదా. వెంటనే 1541 సంవత్సరంలో ఆగ్రా ప్రాంతానికి చెందిన హమీదా బాను బేగం అనే ఆవిడని పెళ్లి చేసుకోవడం జరుగుతారు. అంటే నీకు ఏదైనా మంచి జరగాలంటే నువ్వు వివాహం చేసుకో అని పెద్దవాళ్ళు చెప్తారు కదా. అదే విధంగా ఈయన కూడా నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు అంతా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఈయన కూడా 1541 సంవత్సరంలో హమీదా బాను బేగం అనే ఆవిడను వివాహం చేసుకోవడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత 1542 సంవత్సరంలో నవంబర్ 23వ తేదీన ఒక బాలుడు జన్మించడం జరుగుతుంది. ఆ బాలుడు ఎవరు అని అంటే అతడే అక్బర్. అక్బర్ అనేటటువంటి క్యారెక్టర్ కూడా ఇక్కడ ఎంటర్ కావడం జరిగింది. అంటే అక్బర్ జన్మించడం జరిగింది. అయితే అక్బర్ ఎక్కడ జన్మించాడంటే సింధు రాష్ట్రంలోని అమీర్ కోటలో గల రాణా ప్రసాద్ ఆశ్రమంలో జన్మించడం జరుగుతుంది. ఈ రాణా ప్రతాప్ అనేటటువంటి వాళ్ళు ఎవరనంటే వీళ్ళు రాజపుత్రులు అన్నమాట. ఈ రాజపుత్రుల కోటలో జన్మించడం జరుగుతుంది. సరే, జన్మించిన తర్వాత
హుమాయూన్ ఏం చేస్తాడనంటే హమీదా బానుకు అక్బర్కు సంరక్షకునిగా బైరం ఖాన్ను ఉంచి పర్షియా దేశానికి పారిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముఖం చూపించలేక, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ముఖం చూపించలేక కొంచెం చిన్నతనంతో ఏమైపోతాడనంటే పర్షియా దేశానికి పారిపోవడం జరుగుతుంది. పర్షియా దేశానికి పారిపోయిన తర్వాత అక్కడ శాతమస్య అనేటటువంటి రాజు కొలువులోకి వెళ్తాడు. అక్కడ మొత్తం కూడా ఈయన స్టోరీ అంతా చెప్పడం జరుగుతుంది. నా తండ్రి బాబర్, నేను హుమాయూన్, నేను ఇట్లా షేర్ షా అయినటువంటి అలియా షేర్ ఖాన్ చేతిలో ఓడిపోయి ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి ఈయన మొత్తం స్టోరీ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి శాతమస్య అనేటటువంటి పాలకుడికి చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఆ శాతమస్య అనేటటువంటి వాడు ఏం చేస్తాడనంటే, సరే ఆయన సున్నీ మతస్థుడు. శాతమస్య అనేటటువంటి వ్యక్తి ఎవరనంటే ఆయన సున్నీ మతానికి సంబంధించిన వాడు. ఆయన ఏం చేస్తాడంటే, నేను నీకు సహాయం చేస్తాను కానీ నా యొక్క 2 కండిషన్స్ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా అంతే కదా, ఏదైనా హెల్ప్ చేయాలని అంటే కొన్ని కండిషన్స్ పెడతారు కదా. అదే విధంగా శాతమస్య కూడా ఒక 2 కండిషన్స్ పెట్టడం జరుగుతుంది. అవేంటి అని అంటే, నువ్వు గెలుపొందిన తర్వాత సున్నీ మతాన్ని విస్తరింపజేయాలి, ఒకటో కండిషన్. రెండోది ఏంటంటే, మా పూర్వీకులైనటువంటి ఖాతర్ ప్రాంతాన్ని మాకు అప్పగించాలి అని చెప్పి 2 కండిషన్స్ ని పెట్టడం జరుగుతుంది. ఈ 2 కండిషన్స్ పెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ హుమాయూన్ ఏం చేస్తాడనంటే సైన్యాన్నంతా రెడీ చేసుకొని 1555 సంవత్సరంలో భారతదేశం పైకి దండయాత్ర చేయడానికి రావడం జరుగుతుంది. ఈ భారతదేశం పైకి దండయాత్ర చేయడానికి వచ్చే సమయంలో అప్పుడు భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తారనంటే షూర్ వంశంలో చివరివాడైనటువంటి సికిందర్ పరిపాలించడం జరుగుతుంది. అయితే ఈ సికిందర్కు మరియు హుమాయూన్కు జరిగిన యుద్ధం పేరు ఏంటనంటే మచ్చీవార్ లేదా సర్హింద్ యుద్ధంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. మచ్చీవార్ లేదా సర్హింద్ యుద్ధంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. అప్పుడు హుమాయూన్ ఏం చేస్తాడనంటే ఈ మచ్చీవార్ యుద్ధంలో లేదా సర్హింద్ యుద్ధంలో ఎవరిని ఓడించడం జరుగుతుందనంటే సికిందర్ని ఓడించడం జరుగుతుంది. సికిందర్ని ఓడించి మళ్ళీ తిరిగి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించడం జరుగుతుంది హుమాయూన్. ఈ విధంగా మొఘల్ వంశాన్ని తిరిగి స్థాపించినటువంటి హుమాయూన్ ఏమైతుందనంటే 1556 జనవరి 26వ తేదీన ఆగ్రా లోపల ఒక మంచి గ్రంథాలయాన్ని కట్టించాడని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఆ గ్రంథాలయం పేరు షేర్ మండల్. ఆ షేర్ మండల్ అనేటటువంటి గ్రంథాలయంలోకి వెళ్లి ఆయన ఏం చేస్తున్నాడంటే తిరిగి వస్తూ ఉండగా గ్రంథాలయంలో ఉన్నటువంటి మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లపై నుంచే వీళ్ళు రావాలన్నమాట. మెట్లపై నుంచి వస్తూ ఉండగా ఏమైపోతుందంటే ఒక మెట్టు పైన కాలు జారి కింద పడి దొర్లుకుంటూ కింద పడేసరికి తన ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మొఘలు సామ్రాజ్య చరిత్రలో గ్రంథాలయ మెట్లపై నుంచి జారి కింద పడి చనిపోయినటువంటి ఒక దురదృష్టవంతుడిగా మనకు హుమాయూన్ మిగిలిపోవడం జరిగింది. అంతేకాకుండా భార్యకు పిల్లలకు కొన్ని సంవత్సరాలు దూరంగా వెళ్లి వేరే ప్రాంతంలో తలదాచుకోవడం, 15 సంవత్సరాలు రాజ్యాన్ని కోల్పోవడం వంటి ఇంత అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కూడా హుమాయూనే. అందుకే ఈయన ఏం చేస్తారంటే అన్లక్కీ పర్సన్ గా పేర్కోవడం జరుగుతుంది, దురదృష్టవంతుడిగా పేర్కోవడం జరుగుతుంది. అందుకే ఇతన్ని దురదృష్టపు చక్రవర్తిగా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడికి హుమాయూన్ గారి స్టోరీ ఎండ్ అయిపోయింది. తర్వాత మనకు అక్బర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులలో మరొకరైనటువంటి అక్బర్ గురించి నేర్చుకుందాం. అక్బర్ 1542వ సంవత్సరం నవంబర్ 23వ తేదీన సింధు రాష్ట్రంలో గల అమీర్ కోటలో జన్మించడం జరిగింది. మనకు తెలుసు, ఇంతకుముందే మనం చదువుకున్నాం, తండ్రి హుమాయూన్, తల్లి హమీదా బాను బేగం అని మనం ఇంతకుముందు చదువుకున్నాం. అక్బర్ యొక్క అసలు పేరు ఏం పేరు అనంటే జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అసలు పేరు ఏం పేరు? జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో ఈ విధంగా కూడా అడుగుతారు. ఏమని అడుగుతారని అంటే అక్బర్ యొక్క అసలు పేరేంటి అని అడుగుతారు. అప్పుడు నేను ఏం చేయాలి? జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అక్బర్ యొక్క మొదటి పేరు, తొలి పేరు ఏం పేరు అని అంటే బద్రుద్దీన్ మహమ్మద్. తొలి పేరు ఏం పేరు? బద్రుద్దీన్ మహమ్మద్. అంటే బద్రుద్దీన్ మహమ్మద్ అంటే ఏంటి అని అంటే మతానికి జాబిల్లి లాంటి వాడని అర్థం అన్నమాట. బద్రుద్దీన్ మహమ్మద్ అని అంటే మతానికి ఒక జాబిల్లి లాంటి వాడని అర్థం. మరి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అంటే అర్థం ఏంటనంటే మతానికి తేజస్సు లాంటి వాడు. ఇక్కడ చూడండి, బద్రుద్దీన్ మహమ్మద్ అంటే మతానికి జాబిలి లాంటి వాడు, జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని అంటే మతానికి తేజస్సు లాంటి వారు అని చెప్పి అర్థం అన్నమాట. వీటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అక్బర్ కి ఒక సంరక్షకుడు అనేటటువంటి వాడు ఉంటాడు. ఇంతకుముందు కూడా మనం హుమాయూన్ చరిత్ర కనుక మనం చూసినట్టయితే
అతను ఏం చేస్తాడు, తన భార్యకు కుమారుడైనటువంటి అక్బర్కు ఒక సంరక్షకుడైనటువంటి బైరంగ్ ఖాన్ను సంరక్షకునిగా పెట్టి పర్షియా దేశానికి పారిపోతాడని చెప్పి హుమాయూన్ చరిత్రలో మనం చదువుకున్నాం. అదేవిధంగా అక్బర్కు ఈ సంరక్షకుడు ఎవరు ఉంటారనంటే బైరంగ్ ఖాన్ ఉండడం జరుగుతుంది. బైరంగ్ ఖాన్ షియా వర్గానికి చెందినటువంటి వాడు. అంతేకాకుండా బైరంగ్ ఖాన్ పర్షియా దేశస్థుడు. బైరంగ్ ఖాన్ యొక్క బిరుదు వచ్చేసి ఏంటనంటే ఖాన్ ఏ ఖానూన్. బైరంగ్ ఖాన్ యొక్క బిరుదు ఏంటనంటే ఖాన్ ఏ ఖానూన్ అనేటటువంటి బిరుదాంకితుడు. అయితే బైరంగ్ ఖాన్ని అక్బర్ ఏమని పిలిచేవాడు అనంటే షేక్ బాబా అని పిలిచేవాడు. ఏమని పిలిచేవాడు? షేక్ బాబా అని పిలిచేవాడు. తర్వాత హుమాయూన్ ఏమని పిలిచేవాడు అనంటే ఖాన్ బాబా అని పిలిచేవాడు. ఇక్కడ చూడండి, బైరంగ్ ఖాన్ని అక్బర్ ఏమని పిలిచేవాడు? షేక్ బాబా అని పిలిచేవాడు. హుమాయూన్ వచ్చేసి ఖాన్ బాబా అని పిలిచేవాడు. ఈ బైరంగ్ ఖాన్ కు ఒక కుమారుడున్నాడు. ఆ కుమారుని పేరు ఏం పేరు అనంటే అబ్దుల్ రహీం ఖాన్. ఆ కుమారుని పేరు అబ్దుల్ రహీం ఖాన్. ఈ అబ్దుల్ రహీం ఖాన్ రచించినటువంటి బుక్ పేరే బాబర్ నామా. ఈ బాబర్ నామా అనేటటువంటిది ఏ భాషలో రచించారనంటే పర్షియా భాషలో రచించారు. ఈ విధంగా మనం బైరంగ్ ఖాన్ గురించి తెలుసుకోవచ్చు. అయితే 1556 జనవరి 26వ తేదీన హుమాయూన్ గ్రంథాలయం మెట్లు దిగి కింద పడి చనిపోవడం జరుగుతుందని మనం నేర్చుకున్నాం. అయితే ఈయన చనిపోవడాన్ని ఆసరగా తీసుకున్నటువంటి హేము అనేటటువంటి రాజు. మరి ఈ హేము అనేటటువంటి రాజు ఎవరు అనంటే, ఇంతకుముందు హుమాయూన్ ఏం చేస్తాడు, సికిందర్ సూర్ పైన విజయం సాధించి తన మొఘల్ సామ్రాజ్యాన్ని తిరిగి పొందడం జరుగుతుంది. అయితే ఈ సికిందర్ సూర్ యొక్క ప్రధానమంత్రి హేము. ఈ హేము అనేటటువంటి వాడు ఏం చేస్తాడనంటే విక్రమజీత్ అనేటటువంటి బిరుదును పొంది ఢిల్లీ ఆగ్రాను వశపరుచుకొని పరిపాలన చేస్తూ ఉంటాడు. సరే, మరి ఈయన ఢిల్లీ ఆగ్రాను వశపరుచుకొని పరిపాలన చేస్తున్నప్పుడు మరి అక్బర్ ఎక్కడున్నాడనంటే అదే సంవత్సరం అదే రోజున పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ జిల్లాలోని కలనూరు ప్రాంతంలో అఫ్ఘనులతో ఈయన పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈయన ఒక్కడే పోరాటం చేయడం లేదు, ఈయనతో పాటు ఇంకెవరున్నారనంటే బైరంగ్ ఖాన్ కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాటం చేస్తున్నటువంటి సమయంలో అక్బర్కి తండ్రి అయినటువంటి హుమాయూన్ మరణించాడనేటటువంటి వార్త తెలియడం జరుగుతుంది. అదే వార్తతో పాటు అక్కడ హేము అనేటటువంటి రాజు అంటే విక్రమ్జీత్ అనేటటువంటి వ్యక్తి తన ఢిల్లీ ఆగ్రాను కూడా వశపరుచుకొని పరిపాలించడం జరుగుతుంది అనేటటువంటి వార్తను అక్బర్ వినడం జరుగుతుంది. దీంతో ఏం చేస్తాడనంటే అదే సంవత్సరం 1556 సంవత్సరంలో నవంబర్ 5వ తేదీన అక్బర్కు మరియు ఈ హేముకు మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని మనం రెండవ పానిపట్టు యుద్ధం కింద అభివర్ణించుకుంటాం. అయితే ఈ రెండవ పానిపట్టు యుద్ధంలో ఈ అక్బర్కు బైరంగ్ ఖాన్ ఏం చేస్తాడనంటే క్రియాశీలమైనటువంటి ఒక పాత్రను పోషించడం జరుగుతుంది. ఈ హేము అలియాస్ విక్రమ్జీత్ను ఓడించి ఢిల్లీని తిరిగి ఈయన కైవసం చేసుకోవడం జరుగుతుంది. హేముని ఓడించిన అనంతరం అక్బర్ 13 సంవత్సరాల ప్రాయంలోనే పట్టాభిషేకం కావడం జరుగుతుంది. పట్టాభిషేకం అనంతరం 1556 సంవత్సరం నుండి 1560వ సంవత్సరం వరకు బైరంగ్ ఖాన్ పాలన చేపట్టడం జరుగుతుంది. ఎందుకు చేపడతాడనంటే బైరంగ్ ఖాన్ దృష్టిలో అక్బర్ ఒక చిన్న పిల్లవాడిలాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అక్బర్ నిరక్షరాస్యుడు, ఆయనకు పాలనా విధానాలు కావచ్చు, పరిపాలనా అంశాలు కావచ్చు, ఆయనకి ఏం తెలివై అన్నట్టుగా ఏం చేస్తాడంటే బైరంగ్ ఖానే రాజ్యాన్ని పాలించడం జరుగుతుంది. దీంతో నిరాశ చెంది బైరంగ్ ఖాన్ని పిలిపించి 1560వ సంవత్సరంలో మీరు మక్కా యాత్రకు వెళ్లాల్సిందని చెప్పి ఆజ్ఞాపించడం జరుగుతుంది. దానికి బైరంగ్ ఖాన్ కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. మక్కా యాత్రకు ఎందుకు వెళ్తారనంటే ముస్లిం సోదరులు వాళ్ళ జీవిత కాలంలో చేయాల్సినటువంటి అన్ని పనులు అన్ని బాధ్యతలు పూర్తయిన తర్వాత వాళ్ళ జీవిత చరమాంకంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంటుంది. అదే తరహాలో అక్బర్ ఏం చేస్తాడంటే బైరంగ్ ఖాన్ను మక్కాకు వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటనంటే ఈ రాజ్యంలో ఇక నీ యొక్క అవసరం అనేటటువంటిది లేదు, నువ్వు ఒకసారి మక్కాను సందర్శించుకో అని చెప్పకనే చెప్పడం జరిగింది. దీంతో బైరంగ్ ఖాన్ ఏం చేస్తాడనంటే మక్కాకు బయలుదేరుతున్నటువంటి సమయంలో గుజరాత్ సమీపంలోని అహ్మదాబాద్ పట్టణంలో ముబారక్ అనే పఠాన్ యోధుల చేతుల్లో పడి బైరంగ్ ఖాన్ మరణించడం జరుగుతుంది. ఇక్కడ అక్బర్ కూడా కావాల్సింది అదే, కాకపోతే తన చేతులకు మట్టంటకుండా ఈ కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది. దీని అనంతరం ఇలా అక్బర్ పాలన స్టార్ట్ చేయడంలోనే మళ్ళీ ఏమైపోతుందనంటే మళ్ళీ ఒక కొత్త అడ్డంకి రావడం జరుగుతుంది. అది ఏంటంటే 1560వ సంవత్సరం నుంచి 1562వ సంవత్సరం వరకు స్త్రీల పాలన, దాన్నే మనం పరదా పాలన అని అంటాం. ఈ స్త్రీల పాలన లేదా పరదా పాలన అనేటటువంటిది మళ్ళీ రావడం జరుగుతుంది. అయితే ఎందుకు వస్తుందనంటే అక్బర్ యొక్క సవతి తల్లైనటువంటి మాహం అంతే అనే ఆవిడ ఏం చేస్తుందనంటే అక్బర్ నిరక్షరాస్యుడు,
తర్వాత వయసులో చాలా చిన్నవాడు కాబట్టి ఈమెను ఏం చేస్తుందంటే మొత్తం రాజ్య నిర్ణయాలు కావచ్చు, అధికారాలు కావచ్చు మొత్తం కూడా చేయడం జరుగుతుంది. దీంతో కూడా అక్బర్ మళ్ళీ నిస్సహాయుడుగా మారిపోతాడు. ఇదంతా ఏంటి, అక్కడ బైరంగ్ ఖాన్ అడ్డు తొలగిందని అనుకునే లోపే మళ్ళీ ఏమైపోయిందనంటే స్త్రీల పాలన లేదా పరదా పాలన అనేటటువంటిది రావడం జరిగింది. వాళ్ళ సవతి తల్లైనటువంటి మహం ఆంతే అనే ఆవిడ ఈ అధికారాలు చెలాయించడము, స్వయం నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. చివరికి ఈయన కుమారుడితో కలిసి ఏం చేస్తాడనంటే ఆ పెత్తనాన్ని తిరిగి అక్బరే దక్కించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 1560 నుంచి 1562 కాలం వరకు పరదా పాలనను మనం చూడొచ్చు. అక్బర్ పరిపాలన యొక్క సంస్కరణలు మనం చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత నిరక్షరాస్యుడు అయినప్పటికీ కూడా తన పరిపాలన అనేటటువంటి చాలా చక్కగా నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందుకే మొఘల్ చక్రవర్తులలో అక్బర్కు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. నిరక్షరాస్యుడు అయినప్పటికీ కూడా పరిపాలన అనేటటువంటి చాలా బాగా చేస్తాడు. అందుకే అక్బర్కు మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. పరిపాలన మనం చూసినట్టయితే 1562 సంవత్సరంలో యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసేటటువంటి పద్ధతిని ఈయన ఏం చేస్తాడనంటే రద్దు చేయడం జరుగుతుంది. తర్వాత 1563 సంవత్సరంలో తీర్థయాత్రలపై వేసేటటువంటి పన్నును రద్దుపరచడం జరుగుతుంది. తర్వాత 1564 సంవత్సరంలో జిజియా పన్నును కూడా ఈయన రద్దు చేయడం జరుగుతుంది. తర్వాత 1574 సంవత్సరాల్లో జోగిర్దారి విధానాన్ని రద్దు చేసి రైత్వారి విధానాన్ని ఈయన శ్రీకారం చుట్టడం అనేటటువంటి జరుగుతుంది. చూసారంటే పరిపాలన అనేటటువంటిది ఏ విధంగా ఉందని చూడండి. 1579 సంవత్సరంలో భారతదేశంలో బహుభార్యత్వాన్ని రద్దుపరచడం జరిగింది. తర్వాత 1581 సంవత్సరంలో బలవంతపు మత మార్పిడి విధానాన్ని కూడా అక్బర్ రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా పాలనా సంస్కరణలు మనం చూడొచ్చు. 62వ సంవత్సరంలో యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసే పద్ధతిని రద్దు చేయడం జరిగింది. 63వ తీర్థయాత్రికులపై పన్నును రద్దు చేయడం జరిగింది. తర్వాత 1564వ సంవత్సరంలో జిజియా పన్నును రద్దు చేయడం జరిగింది. 1570లో జాగీర్దార్ విధానాన్ని రద్దు చేసి రైత్వార్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 79వ సంవత్సరంలో బహుభార్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఒకరే భార్య ఉండాలనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. 1581వ సంవత్సరంలో బలవంతపు మత మార్పిడిని కూడా ఈయన రద్దు చేయడం జరిగింది. తర్వాత అక్బర్ దండయాత్రలను కనుక మనం చూసినట్టయితే ఈ దండయాత్రలను 2 రకాలుగా ప్రస్తావించడం జరుగుతుంది. అవి ఏంటి అని అంటే ఉత్తర భారతదేశపు దండయాత్రలు, రెండవది దక్షిణ భారతదేశపు దండయాత్రలు. ఈ రెండింటిలో మనం ముందుగా ఉత్తర భారతదేశ దండయాత్రల గురించి మనం నేర్చుకుందాం. ఈ ఉత్తర భారతదేశ దండయాత్రలో భాగంగా మొదటి దండయాత్ర లేదా మొదటి దాడి ఎక్కడ జరుగుతుందని అంటే 1560వ సంవత్సరం బీహార్ పై దాడి చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ బీహార్ యొక్క పాలకుడు ఎవరు అనంటే ఆదిల్ షా కుమారుడైనటువంటి షేర్ అఫ్ఘాన్ అనేటటువంటి వాడు పాలించడం జరుగుతుంది. ఈ షేర్ అఫ్ఘాన్ తో పోరాడి అక్బర్ గెలుపొంది ఈ బీహార్ రాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రెండవ దండయాత్ర 1562వ సంవత్సరంలో మాల్వాపై దాడి చేయడం జరుగుతుంది. ఈ మాల్వాను పాలించే రాజు ఎవరు అనంటే బాజ్ బహదూర్ అనేటటువంటి రాజు పాలించడం జరుగుతుంది. యాస్టీజ్గా అక్బర్ ఈ బాజ్ బహదూర్ పైన యుద్ధంలో గెలిచి ఈ మాల్వా ప్రాంతాన్ని కూడా తన రాజ్యంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. మూడవ దండయాత్ర 1563వ సంవత్సరంలో ఇది ఎక్కడ జరుగుతుందనంటే గోండ్వానా ప్రాంతంపై దాడి చేయడం జరుగుతుంది. మరి ఈ గోండ్వానా ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తారనంటే రాణి దుర్గావతి అనే ఆవిడ పరిపాలిస్తుంది. ఇవేం చేస్తుందనంటే తన భర్త మరణానంతరం తన మైనర్ కుమారుడైనటువంటి వీరనారాయణ అనే పేరుతో ఈమె రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఈమె పైన కూడా అక్బర్ దండయాత్రకు రావడం జరుగుతుంది. యాస్టేజ్గా ఈవిడ ఓడిపోవడం జరుగుతుంది. ఈ గోండ్వానా ప్రాంతాన్ని కూడా అక్బర్ రాజ్యంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రాణి దుర్గావతి ఓటమిని అంగీకరించక ఏం చేస్తుందనంటే యుద్ధ భూమిలోనే తన కడుపులో తన చేతిలో ఉన్న కత్తితోటి పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. తర్వాత నాలుగవ దండయాత్ర వచ్చేసి 1567వ సంవత్సరంలో మేవాడ్పై దాడి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ మేవాడ్ను పాలిస్తున్నటువంటి పాలకుడు ఎవరు అనంటే శిశోదయ వంశానికి చెందినటువంటి రాణా ఉదయ్ సింగ్. అయితే ఈయనకు ఇద్దరు సేనాధిపతులు ఉన్నారు. వాళ్ళు ఎవరనంటే రాణా పటా, రాణా జైమల్ అనేటటువంటి మంచి వీరులు సేనాధిపతులు ఉండడం జరిగింది. ఎంత మంచి వీరులున్నా గానీ అక్బర్ ముందు ఓడిపోయి ఈ మేవాడ్ను కూడా
అక్బర్ రాజ్యంలో కలుపుకోవడం జరిగింది. తర్వాత 5వ దాడి 1572వ సంవత్సరంలో గుజరాత్ కు సంబంధించిన పాలకుడైన 3వ ముజాఫర్ పై దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడి చేసి ఈ గుజరాత్ ని కూడా రాజ్యంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. అయితే చరిత్రకారులు ఏమని చెప్తారనంటే గుజరాత్ దాడి జరిగిన తర్వాత ఈ విజయానికి గుర్తుగా ఫతేపూర్ సిక్రీ ప్రాంతంలో బులంద్ దర్వాజా అనేటటువంటి కట్టడాన్ని అక్బర్ కట్టించాడని చెప్పి చరిత్రకారులు మనకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత 6వ దాడి వచ్చేసి 1576వ సంవత్సరంలో హాలీగఢ్ యుద్ధం అనేటటువంటిది జరుగుతుంది. ఈ హాలీగఢ్ యుద్ధం జరుగుతుంది. అయితే దీనికి సేనాధిపతులుగా ఎవరుంటారనంటే మాన్ సింగ్ మరియు రాజా భగవాన్ దాస్ అనేటటువంటి వాళ్ళు సేనాధిపతులుగా ఉంటారు. ఈ హాలీగఢ్ పాలకులు ఎవరనంటే రాణా ప్రతాప్ సింగ్ అనేటటువంటి వాడు ఉంటాడు. ఈ రాణా ప్రతాప్ సింగ్ కు మరియు అక్బర్ కు మధ్య యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎంత చికాకు తెప్పిస్తాడంటే రాణా ప్రతాప్ సింగ్ చాలా హెరిటేజ్ తెప్పించి అయినా గాని అక్బర్ కు లొంగకుండా తన స్వయం పాలనను మాత్రమే నిర్వర్తిస్తూ ఉంటారు. అక్బర్ అక్కడ నుంచి వెనుదిరగడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత 1585వ సంవత్సరంలో కాబుల్ ప్రాంతం పైన దండయాత్ర చేయడం జరుగుతుంది. అప్పుడు కాబుల్ ప్రాంతానికి ఎవరు పాలకులు ఉంటారనంటే మీజా హకీం అనేటటువంటి వాడు ఉంటాడు. ఈయన ఎవరనంటే అక్బర్ యొక్క సవతి తల్లి యొక్క కుమారుడు. అయితే ఈయన మరణానంతరం ఏం చేస్తాడనంటే తనకు నమ్మకస్తుడైనటువంటి రాజా భగవాన్ దాస్ అనేటటువంటి సేనాధిపతిని అక్కడ అధిపతిగా నియమించడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత 1585వ సంవత్సరం అదే సంవత్సరంలో కాశ్మీర్ ప్రాంతంపై దండయాత్ర చేస్తాడు. అక్కడ పాలకులు ఎవరుంటారనంటే సుల్తాన్ యూసఫ్ షా అనేటటువంటి వ్యక్తి పాలకుడుగా ఉంటాడు. యూసఫ్ షాను ఓడించి ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత 1590వ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని, 1591వ సంవత్సరంలో బెలూచిస్తాన్ ప్రాంతాన్ని కూడా అక్బర్ కైవసం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత కొంతకాలానికి 1595వ సంవత్సరంలో అక్బర్ కాందహార్ అనేటటువంటి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఈ కాందహార్ అనేటటువంటి ప్రాంతానికి అసలు పేరు ఏంటి అని అంటే అలెగ్జాండ్రియా అరకోషి అనేటటువంటి పేరుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనకు బిట్గా కూడా అడగచ్చు. కాందహార్ ప్రాంతానికి అసలు పేరు ఏం పేరు అని అంటే అలెగ్జాండ్రియా అరకోషి అనేటటువంటి పేరుంది. దీని ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ లో 2వ అతిపెద్ద నగరంగా ఇది ఉంటుంది. ఈ విధంగా ఉత్తర భారతదేశం యొక్క దండయాత్రలు లేదా దాడుల గురించి మనం చూస్తాం. తర్వాత మనం ఏం చేస్తామనంటే దక్షిణ భారతదేశ దాడులు లేదా దండయాత్ర గురించి మనం చర్చించుకుందాం. తర్వాత దక్షిణ భారతదేశం యొక్క దండయాత్ర లేదా దాడిని కనుక మనం చూసినట్టయితే క్రీస్తు శకం 1600 సంవత్సరంలో అహ్మద్ నగర్ పై దండయాత్ర చేయడం జరిగింది. ఈ అహ్మద్ నగర్ యొక్క పాలకురాలు ఎవరు అని అంటే చాంద్ బీబీ అనే ఆవిడ పరిపాలించడం జరుగుతుంది. ఈవిడ కూడా ఓటమి పాలు కావడం జరుగుతుంది. ఈమె ఏం చేస్తుందంటే ఈమె కూడా సేమ్ గోండ్వానా ప్రాంతంలో గల రాణి దుర్గావతి ఏ విధంగానైతే తన కత్తిని తీసుకొని కడుపులో పొడుచుకొని చనిపోయిందో ఈవిడ కూడా అదే విధంగా మరణించడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత 1601వ సంవత్సరంలో అక్బర్ ఖాందేశ్ ప్రాంతంపైకి దాడి చేయడం జరుగుతుంది. తర్వాత అదే సంవత్సరంలో బీదర్ ప్రాంతాన్ని కూడా దాడి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఖాందేశ్ ప్రాంతం అనేటటువంటిది ఎక్కడ లొకేట్ అయి ఉంటుందనంటే మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రదేశం. తర్వాత బీదర్ ప్రాంతం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రదేశం. ఈ 2 ప్రాంతాలను కూడా దండయాత్ర చేసి తన రాజ్యంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. అక్బర్ పరిపాలనలో చివరి దండయాత్ర ఎక్కడ జరుగుతుందనంటే ఆసిర్గఢ్ కోట పైన దాడి చేయడం జరుగుతుంది. ఇది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అక్బర్ పరిపాలనలో చివరి దాడి ఎక్కడ జరిగిందనేటటువంటిది మనకు ప్రశ్న రూపంలో రావడం జరుగుతుంది. మనం ఆసిర్గఢ్ కోట అనేటటువంటిది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా దక్షిణ భారతదేశం యొక్క దండయాత్ర, తర్వాత ఉత్తర భారతదేశం యొక్క దండయాత్ర లేదా దాడుల గురించి మనం ఈ విధంగా చర్చించుకున్నాం. తర్వాత అక్బర్ పాలనలో పాలనా సంస్కరణలు కనుక మనం చూసినట్టయితే అందులో మొదటగా మత సంస్కరణ గురించి మనం నేర్చుకుందాం. ఈ మత సంస్కరణల కోసం ఏం చేశాడనంటే ఇబాదత్ ఖానా అనేటటువంటి ప్రార్థనా మందిరాన్ని కట్టించడం జరిగింది. ఈ ఇబాదత్ ఖానాను ఏ సంవత్సరంలో కట్టించాడనంటే 1575వ సంవత్సరంలో కట్టించడం జరిగింది. ఏ ప్రాంతంలో కట్టించాడనంటే ఫతేపురా సిక్రీ అనే ప్రాంతంలో ఈ ఇబాదత్ ఖానా అనేటటువంటి ప్రార్థనా మందిరాన్ని కట్టించడం జరిగింది. ఈ ఇబాదత్ ఖానాను ఏ సంవత్సరంలో కట్టించాడనంటే 1575వ సంవత్సరంలో కట్టించడం జరిగింది. ఏ ప్రాంతంలో కట్టించాడనంటే ఫతేపురా సిక్రీ అనే ప్రాంతంలో ఈ ఇబాదత్ ఖానాను కట్టించడం జరిగింది. మరి ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు మనకు, ఫతేపూర్ సిక్రీని ఏ సంవత్సరంలో నిర్మించాడు, ఆ పట్టణ నిర్మాణాన్ని ఏ సంవత్సరంలో చేశాడనంటే 1569వ సంవత్సరంలో ఫతేపురా సిక్రీ ప్రాంతాన్ని
కట్టడం జరిగింది. అదే విధంగా ఇబాదత్ ఖానాను ఏ సంవత్సరంలో కట్టారు అని కూడా అడగచ్చు, ఏ ప్రాంతంలో కట్టారని కూడా అడగచ్చు. 1575 సంవత్సరంలో ఇబాదత్ ఖానాను కట్టించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఫతేపుర సిక్రీ ప్రాంతంలో ఉందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ఇబాదత్ ఖానా అనేటటువంటి ప్రార్థనా మందిరాన్ని ఎందుకు కట్టాడనంటే దానికి గల కారణం ఏంటి అనంటే అక్బర్ అనేటటువంటి చక్రవర్తి నిరక్షరాస్యుడు, అంటే అక్షరం ముక్క కూడా రాదు, ఎవరి మతం వారిదే గొప్పదని చెప్పి విర్రవీగుతుండడం. ఇలా అయితే కుదరదు అని చెప్పి ఏం చేశాడంటే అక్బర్ దానికోసం అన్ని మతాలు ఒకటే అని చెప్పి దాని సారం కోసం దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అయితే మరి ఈ అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి మరి అక్బర్కి ఎవరు చెప్పారు? ఎందుకంటే అక్బర్ నిరక్షరాస్యుడు కదా అని అంటే అక్బర్కు చిన్ననాటి గురువు అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు ఏం పేరు అనంటే అబ్దుల్ లతీఫ్ అనేటటువంటి గురువు ఉంటాడు. ఈయన ఏం చేస్తాడనంటే సకల మతాల సారాన్ని అక్బర్కు నూరిపోయడం అనేటటువంటి జరుగుతుంది. అయితే మరి సకల మతాల సారాన్ని ఏమంటారనంటే సల్వేహి కుల్వే అనేటటువంటి పదంతో పిలుస్తూ ఉంటారు. సల్వేహి కుల్వే అంటే ఏంటంటే సర్వ మతాల సారం. దీన్ని ఏమంటామనంటే విశ్వశాంతి మత సహనం అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈయన ప్రార్థనా మందిరాన్ని కట్టిస్తాడు కదా ఇబాదత్ ఖానాను. దీనికి ఏం చేస్తారంటే చాలా మంది గురువులను ఆహ్వానించడం జరుగుతుంది. ఆ గురువులు కూడా ఎలాంటి వారనంటే వివిధ మతాలకు చెందినటువంటి వాళ్ళను ఈయన ఏం చేస్తాడంటే ఈ ఇబాదత్ ఖానాకు ఆహ్వానించడం జరుగుతుంది. అందులో ఎవరెవరు వస్తారంటే చూడండి, హిందూ మతం నుంచి దేవి పురుషోత్తం దాస్ అనేటటువంటి ఆయన రావడం జరుగుతుంది. జైన మతం నుంచి ఇద్దరు వస్తారు, పద్మసుందరుడు విజయసేన సూరి అనేటటువంటి వారు ఇద్దరు రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గా మళ్ళొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే పద్మసుందరుడు అక్బర్ సాహి శృంగార్ దర్పణ్ అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. పద్మసుందరుడు అక్బర్ సాహి శృంగార్ దర్పణ్ అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. తర్వాత క్రైస్తవ మతం నుంచి ఫాదర్ మాన్సురేట్ ను పిలవడం జరుగుతుంది. సూఫీ మతం నుంచి షేక్ వైహినుద్దీన్ ను పిలవడం జరుగుతుంది. జొరాస్ట్రైన్ అనేటటువంటి మతం నుంచి దస్తర్ జీ మహారాజును పిలవడం జరుగుతుంది. జొరాస్ట్రైన్ అనేటటువంటిది అదొక రకమైనటువంటి మతం. తర్వాత అక్బర్కు సమకాలీనులైనటువంటి సిక్కు గురువులను కూడా పిలవడం జరుగుతుంది. ఎవరినెవరిని పిలుస్తారనంటే గురు రామ్దాస్, ఈయన సిక్కుల యొక్క 4వ గురువు. తర్వాత గురు అర్జున్ సింగ్, ఈయన సిక్కుల యొక్క 5వ గురువు. వీరిద్దరిని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ సిక్కులు వచ్చిన తర్వాత ఇందులో గురు రామ్దాస్ అంటే సిక్కుల 4వ గురు ఏం చేస్తాడనంటే అక్బర్ను కొంత భూభాగం అడగడం జరుగుతుంది. ఎందుకు అడుగుతాడనంటే అందరికీ కూడా గుడులున్నాయి, అందరికీ కూడా మసీదులు ఉన్నాయి, అందరికీ కూడా చర్చిలు ఉన్నాయి, కానీ మాకు ఎలాంటి గుడి లాంటిది లేదు, మేము కట్టుకోవడానికి మాకు కొంచెం భూభాగం కావాలనగానే అక్బర్ ఏం చేస్తాడనంటే పంజాబ్ లోని భూభాగాన్ని ఇవ్వడం జరుగుతుంది. పంజాబ్ లోని భూభాగాన్ని ఇచ్చిన వెంటనే గురు రామ్దాస్ ఏం చేస్తాడనంటే అద్భుత దేవాలయమైనటువంటి స్వర్ణ దేవాలయ నిర్మాణాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. గురు అర్జున్ సింగ్ ఏం చేస్తారంటే ఆ స్వర్ణ దేవాలయాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అది ఇప్పటి గురించి స్వర్ణ దేవాలయం మీ అందరికీ తెలుసు. గురువులందరినీ కూడా ఇబాదత్ ఖానాకు పిలవడం జరుగుతుంది. పిలిచిన తర్వాత ఏమని చెప్తారంటే అన్ని మతాల సారం కూడా ఒకటే, చిన్నపిల్లల పట్ల దయ ఉండాలి, పెద్దల పట్ల గౌరవం ఉండాలి, జీవహింస చేయరాదు అనేటటువంటిది మనకు అన్ని గ్రంథాలలో అన్ని మతాలలో ఈ విధంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తాడనంటే మీరు ఎప్పుడైనా ఒకరినొకరు కలిసినప్పుడు మీరు ఏమని పలకరించుకోవాలంటే అల్లాహు అక్బర్ అని చెప్పి పలకరించుకోవాలని చెప్పడం జరుగుతుంది. అన్ని మతాల ఐక్యత భావాన్ని నింపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరనంటే అక్బర్. ఈ విధంగా ఇబాదత్ ఖానాలను ఏర్పాటు చేయడం, ఈ ఇబాదత్ ఖానాలను అన్ని మతాల మత పెద్దలను పిలిచి అన్ని మతాల సారం ఒకటే అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరనంటే అక్బర్. ఈ విధంగా మత సంస్కరణల గురించి మనం నేర్చుకుంటాం. 1579 సంవత్సరం లోపల అమోఘత్వ ప్రకటనలు జారీ చేయడం జరిగింది. అంటే అక్బర్ నిరక్షరాస్యుడు అయినప్పటికీ తానే శాసనాలను జారీ చేయడం అనేటటువంటి చేశాడు. అంతేకాకుండా ఉలేమాల ప్రాధాన్యతను తగ్గించడం ఈ విధంగా చేయడం జరిగింది. తర్వాత 1579 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ప్రాంతానికి సమీపంలో కామర్గ్ అనేటటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని వేటకు బయలుదేరడం జరిగింది. అక్కడ వేటకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అక్బర్ను చూసి తమ భయభ్రాంతులకు గురై పారిపోవడం జరుగుతుంది. అప్పుడు అక్బర్ ఒకటే డిసైడ్ అవుతాడు, ఇక మీద నుంచి నేను వేటాడడం మానివేస్తానని చెప్పి నిశ్చయించుకొని ప్రతి సంవత్సరం ఈ గుజరాత్ రాష్ట్రంలో గల అహ్మదాబాద్ సమీపంలో ఉన్నటువంటి కామర్గ్ ప్రాంతానికి తన కుటుంబ సభ్యులతో వచ్చి విందులో పాల్గొని వెళ్లడం అనేటటువంటి జరుగుతుంది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారనంటే చిన్న మక్కాగా పిలవడం జరుగుతుంది. తర్వాత
అక్బర్ ఏం చేశాడనంటే ఒక కొత్త మతాన్ని స్థాపించడం జరిగింది. ఆ మతం పేరు ఏం పేరు అని అంటే దిన్-ఇ ఇలాహి అనేటటువంటి మతాన్ని స్థాపించాడు. ఈ దిన్-ఇ ఇలాహి అనే మతాన్ని 1582 సంవత్సరంలో స్థాపించడం అనేటటువంటి జరుగుతుంది. దీని యొక్క అసలు పేరు ఏంటనంటే తాహిద్-ఇ ఇలాహి అనేటటువంటి మతాన్ని స్థాపించడం జరుగుతుంది. కానీ 1582 సంవత్సరం వచ్చేసరికి ఈ మతాన్ని పేరు మార్చడం జరుగుతుంది. అదేంటనంటే దిన్-ఇ ఇలాహి. దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అక్బర్ స్థాపించిన మతం పేరు ఏంటి అని చెప్పి మనల్ని బిట్ రూపంలో అడగడం జరుగుతుంది. అప్పుడు మనం చూజ్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటనంటే దిన్-ఇ ఇలాహి అనేటటువంటి పేరును చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని యొక్క రూపకర్త ఎవరు అనంటే అబుల్ ఫజల్ అనే ఆయన ఈ మతాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో మొత్తం 18 మంది జాయిన్ కావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ 18 మందిలో ఏకైక హిందూ ఎవరు అని చెప్పి కూడా మనల్ని ప్రశ్న అడగడం జరుగుతుంది. ఆ ఏకైక హిందూ ఎవరనంటే రాజా బీర్బల్. అయితే ఈయన యొక్క అసలు పేరు ఏం పేరు అనంటే మహేష్ దాస్. ఈయన అసలు పేరు ఏం పేరు అనంటే మహేష్ దాస్. ఈ మహేష్ దాసు పేరు మార్చుకోవడం జరుగుతుంది. ఏమని రాజా బీర్బల్ అని మార్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ మహేష్ దాస్ లేదా రాజా బీర్బల్ యొక్క బిరుదు ఏంటనంటే కవి రాయ్ అనేటటువంటి బిరుదును కలిగి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం దిన్-ఇ ఇలాహి అనేటటువంటి మతం గురించి మనం నేర్చుకుంటాం. తర్వాత అక్బర్ కాలంలో రెవెన్యూ సంస్కరణలు గనక మనం చూసినట్టయితే అది ఏ విధంగా ఉంటుందనంటే రెవెన్యూ విధానం పేరేం పేరు అని అడుగుతాడు మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అక్బర్ పరిపాలన కాలంలో ఉండే రెవెన్యూ విధానం పేరేమిటి అని చెప్పి మనల్ని అడుగుతాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి రెవెన్యూ విధానం పేరేంటనంటే బందోబస్త్ అని పిలుస్తారు లేదా దస్హాలా విధానం అని పిలవడం జరుగుతుంది. మరి దస్హాలా విధానం అంటే దాని అర్థం ఏంటనంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పంట ఆధారంగా శిస్తు వసూలు చేసే పద్ధతిని దస్హాలా విధానంగా మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, రెవెన్యూ విధానం పేరు ఏం పేరు? అక్బర్ కాలంలో ఉండే రెవెన్యూ విధానం పేరు ఏం పేరు అని అంటే బందోబస్త్ లేదా దస్హాలా విధానం అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ రెవెన్యూ విధానాన్ని ఎవరు రూపొందించారు? దీని యొక్క రూపకర్త ఎవరనంటే రాజా తోడర్ మల్ అనే ఆయన దీన్ని రూపొందించడం జరిగింది. తర్వాత అక్బర్ అనుసరించినటువంటి విధానం ఏంటి అని అంటే రైతువారి విధానం లేదా రైతువారి పద్ధతిని ఈయన అనుసరించడం జరిగింది. మరి అక్బర్ ఒక్కడే ఈ రైతువారి విధానాన్ని అనుసరించాడని అంటే గతంలో మనం చూసినట్టయితే ముందు అల్లావుద్దీన్ ఖిల్జీ రైతువారి విధానాన్ని ఫస్ట్ పర్సన్ అన్నమాట ఈయన అమలు చేయడం జరుగుతుంది. ఈయన తర్వాత షేర్షా కూడా రైతువారి విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. తర్వాత అక్బర్ అనేటటువంటి వాడు 3వ వాడు అన్నమాట రైతువారి విధానాన్ని అనుసరించడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత అక్బర్ ఏం చేశారని అంటే భూసారాన్ని బట్టి భూమిని 4 తరగతులుగా డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటి అని అంటే ఒకటి పోలాస్, రెండవది పరౌటి, మూడవది చాచర్, 4 బంజర్ అనేటటువంటి 4 తరగతులుగా భూమి యొక్క సారాన్ని బట్టి ఈయన తరగతులుగా డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 పోలాజ్, 2 పరౌటి, 3 చాచర్, 4 బంజర్ అనేటటువంటి 4 తరగతులుగా డివైడ్ చేయడం జరిగింది. మరి పోలాజ్ అంటే ఏంటనంటే సారవంతమైనటువంటి భూమి. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆ భూమి నుంచి పంట అనేటటువంటిది రావడం జరుగుతుంది. తర్వాత రెండవది పరౌటి అంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి 1 లేదా 2 సంవత్సరాలకు ఒకసారి పంట అనేటటువంటిది రావడం జరుగుతుంది. తర్వాత మూడవది చాచర్ 3 లేదా 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పంట రావడం జరుగుతుంది. తర్వాత బంజర్ ఇందులోపల అసలు పంట అనేటటువంటిదే పండదు. ఈ విధంగా 4 తరగతులుగా మనకు అక్బర్ ఏం చేశాడు భూసారాన్ని బట్టి 4 తరగతులను డివైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్బర్ కాలంలో భూమిని కొలిచే పరికరాన్ని ఏమన్నామనంటే జరీబ్ అని అనడం జరిగింది. భూమిని కొలిచే పరికరాన్ని ఏమంటాం అంటే జరీబ్ అని అంటాం. ఇది ఏ విధంగా ఉంటుందంటే గొలుసు కట్టులాగా ఉంటుంది, చైన్ లాగా ఉంటుంది. తర్వాత అక్బర్ యొక్క సైనిక విధానాన్ని గనక మనం చూసినట్టయితే మున్సబ్దారి సైనిక విధానాన్ని అనుసరించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విధానం ఏంటనంటే మెహర్ పంజా విధానం. అంటే ఏంటనంటే ఎవరైనా శత్రువులు అక్బర్ చేతిలో ఓడిపోయి వస్తే అక్బర్ను శరణు కోడితే ఈయనేం చేస్తారంటే సాధారణంగా ఆహ్వానించే పద్ధతినే మెహర్ పంజా పద్ధతి అని అంటారు. అంటే అక్బర్ యొక్క చేతి గుర్తును ఒక తెల్లటి వస్త్రం పైన ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేసినప్పుడు ఆ శత్రువు ఎవరైనా బయట సంచారం చేసినప్పుడు నేను అక్బర్ యొక్క మనిషిని చూపించడానికి ఆ వైట్ క్లాత్ పైన ఉన్నటువంటి ఆ ప్రింట్ చూపించడం జరుగుతుంది. అప్పుడు ఎవరు కూడా ఆ సైనికులను ఏమి అన్నారు. దాన్ని మెహర్ పంజా విధానం కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అక్బర్ యొక్క సైన్యం పేరు ఏంటనంటే సిద్ధ సైన్యం అని అంటారు. అంతేకాకుండా అక్బర్ కి 2 దళాలు ఉండేటటువంటి అవి ఏంటి అని అంటే తుపాకీ దళం,
రెండవది ధనుర్బాల సైనిక దళం అనేటటువంటిది ఉండేది. ఈ తుపాకీ దళాన్ని ఏమని పిలుస్తారనంటే బందూల్చి అనేటటువంటి పేరు ఉంటుంది దీనికి. తర్వాత ధనుర్బాణాల సైనిక విధానానికి ఇంకొక పేరు ఏంటనంటే షంషేర్ నాజ్ అనే పేరు కలిగి ఉంటుంది. ఇది కూడా మన ఇంపార్టెంట్ అండి. అక్బర్ యొక్క సైనిక విధానం పేరు ఏం పేరనంటే సిద్ధ సైన్యం. అక్బర్ దగ్గర ఉండేటటువంటి 2 దళాల పేర్లు ఏంటనంటే తుపాకీ దళం, రెండవది ధనుర్బాల సైనిక దళం అనేటటువంటిది ఉంటుంది. ఈ తుపాకీ దళానికి మరొక పేరు ఏంటనంటే బందూల్చి, ధనుర్బాల సైనిక దళానికి మరొక పేరు ఏంటనంటే షంషేర్ నాజ్ అనేటటువంటి పేరుందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అశ్విక దళం అనేటటువంటిది ఉండేది. తర్వాత దాగ్ చెహ్రా విధానాన్ని కూడా ఈయన అనుసరించడం జరిగింది. దాగ్ చెహ్రా విధానం అని అంటే అశ్వాల పైన రాజముద్రను వేసేటటువంటి పద్ధతిని కూడా ఈయన అనుసరించేవాడు, కానీ అది అంతగా సక్సెస్ కాలేకపోయింది. తర్వాత ఈయన సైనిక విధానం యొక్క మరొక పేరు ఏంటనంటే మున్సబ్దారీ విధానం అనేటటువంటిది ఉంటుండే. మున్సబ్దారీ విధానం అంటే ఏంటి అని అంటే సైనికులలో ఉండేటటువంటి హోదా లేదా శ్రేణి అనేటటువంటిది, అంటే సేనాధిపతులుగా కావచ్చు, తర్వాత సైన్యంలో ఉండేటటువంటి వివిధ హోదాలలో ఈయన పదోన్నతులను ఇచ్చేటటువంటి విధానాన్ని ఏమంటారంటే మున్సబ్దారీ విధానం అని అంటారు. ఇందులో సుమారుగా 500 నుంచి 10,000 వరకు ఉండేటటువంటి సైనికులను ఈయన పోషించడం అనేటటువంటి జరిగింది. తర్వాత మరొక విధానం ఏంటంటే జాత్ సవారీ విధానం అన్నమాట. జాత్ అంటే ఏంటనంటే యుద్ధానికి పనికిరానటువంటి అశ్వాలు కొన్ని ఉండేటటువంటివి. తర్వాత సవారీ అని అంటే యుద్ధానికి పనికొచ్చేటటువంటి అశ్వాల సమూహం అనేటటువంటిది ఉంటుండే. ఈ విధంగా సైనిక విధానం అనేటటువంటిది అక్బర్ అమలు చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే అక్బర్ యొక్క సైనిక విధానం పేరు ఏంటంటే సిద్ధ సైన్యం. అక్బర్ దగ్గర 2 దళాలు ఉంటుండే. అవి ఏంటనంటే ఒకటి తుపాకీ దళం, రెండవది ధనుర్బాల సైనిక దళం అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఆయన దాగ్ చెహ్రా విధానాన్ని అమలుపరిచాడు, కానీ అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత మున్సబ్దారీ విధానాన్ని కూడా అనుసరించాడు. మున్సబ్దారీ విధానం అంటే ఏంటనంటే సైనికులలో హోదాలు లేదా శ్రేణులను పదోన్నతుల రూపంలో ఇచ్చేటటువంటి వాడు. తర్వాత జాత్ మరియు సవారీ విధానాన్ని కూడా అనుసరించారు. జాత్ అంటే యుద్ధానికి పనికొచ్చే గుర్రాలను ఒక సమూహంగా, యుద్ధానికి పనికిరాని గుర్రాలను ఒక సమూహంగా 2 గ్రూపులుగా చేయడం అనేటటువంటిది జరిగింది. అక్బర్ పాలనలో మరొక గొప్పనైనటువంటి విషయం ఏంటంటే కట్టడాలు. ఈయన ఏం చేశాడంటే కట్టడాలకు కూడా చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. అందులో మొదటగా ఆగ్రా కోట నిర్మించడం జరిగింది. మరి ఈ ఆగ్రా కోట ఎక్కడ ఉంది అని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తర్వాత లాహోర్ కోటను కూడా కట్టించడం జరిగింది. తర్వాత అలహాబాద్ కోటను కూడా ఈయన కట్టించడం జరిగింది. అంతేకాకుండా ఫతేపూర్ సిక్రీ అనేటటువంటిది 1569వ సంవత్సరంలో ఆగ్రాకు సమీపంలో కట్టించడం జరిగింది. ఇది ఎక్కడ ఉందనంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అయితే ఈ ఫతేపూర్ సిక్రీని ఎవరి గుర్తుగా కట్టించడానంటే సూఫీ మత గురువు అయినటువంటి షేక్ సలీం చిష్టి అనే ఆయన గుర్తుగా ఈయన ఏం చేశారంటే ఆయన యొక్క జ్ఞాపకార్థంగా ఈ ఫతేపూర్ సిక్రీని నిర్మించడం జరిగింది. అయితే ఏమైందనంటే 1771వ సంవత్సరంలో ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీకి రాజధానిని మార్పు చేశాడు. అయితే మార్పు చేసిన తర్వాత ఏం జరిగిందనంటే అక్కడ నీటి సౌకర్యం లేకపోవడం, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజపుత్రుల వంశం వాళ్ళు ఊకే దాడి చేయడం వంటివి చేయడంతో ఏం చేశాడనంటే తన రాజ్యాన్ని లాహోర్కు మార్చడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా ఈ ఫతేపూర్ సిక్రీకి సంబంధించి మనం చూసినట్టయితే అక్కడ 1602వ సంవత్సరంలో బులంద్ దర్వాజాను నిర్మించడం జరిగింది. ఇది అత్యద్భుతమైనటువంటి కట్టడం. ఈ విధంగా మనం కట్టడాలను కూడా మనం చూడొచ్చు. తర్వాత అక్బర్ కాలంలో జీవిత విశేషాల గురించి రాసినటువంటి పండితుల గురించి మనం నేర్చుకుందాం. అందులో మొదటగా అబుల్ ఫజల్ అనే ఆయన అక్బర్ నామా అనేటటువంటి పుస్తకం రాయడం జరిగింది. అదే విధంగా బదౌని అనే మరొక ఆయన ముంతకాబ్ ఉల్ తవరిక్ అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. తర్వాత నిజాముద్దీన్ అనే ఆయన కూడా తబకతి ఈ అక్బర్ అనే పుస్తకాన్ని రాశారు. తర్వాత అబుల్ ఫైజీ అనే ఆయన భగవద్గీతను పర్షియా భాషలో రాయడం జరిగింది. ఈ విధంగా మనము ఈ పండితుల గురించి మనం చూడొచ్చు. అబుల్ ఫజల్ అనే ఆయన అక్బర్ నామాను రచించాడు. బదౌని అనే ఆయన ముంతకాబ్ ఉల్ తవారిక్ అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. తర్వాత నిజాముద్దీన్ అనే మరొక రచయిత ఆయన ఏం చేశారంటే తబకతి ఈ అక్బర్ గురించి రాయడం జరిగింది. ఈ విధంగా మనం అక్బర్ కాలంలో ఉన్నటువంటి పండితుల గురించి మనం నేర్చుకుంటాం. తర్వాత అక్బర్ ఆస్థానంలో ఒక సింగర్ ఉంటాడు. ఆ సింగర్ పేరు ఏం పేరు అని అంటే తాన్సేన్. ఈ తాన్సేన్ యొక్క అసలు పేరేంటని చెప్పి కూడా మనకు చాలా సార్లు అడగడం జరుగుతుంది. రామ్ మకరంద్ పాండే ఈయన పేరే తాన్సేన్ గా మారడం జరుగుతుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి సింగర్ పేరు ఏం పేరంటే తాన్సేన్, ఆయన అసలు పేరు ఏం పేరంటే రామ మకరంద్ పాండే. అంతేకాకుండా లాలా కలావత్ అనే మరొక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడనంటే అక్బర్కు సంగీతాన్ని నేర్పించినటువంటి వ్యక్తి ఎవరనంటే లాలా
కలావత్. ఈయన ఏం చేస్తాడు, అక్బర్ కి సంగీతాన్ని నేర్పించడం జరుగుతుంది. తర్వాత అక్బర్ కాలంలో కొంతమంది రాయబారులు అక్బర్ ని కలవడం జరుగుతుంది. వారు ఎవరు అనేటటువంటి మనం చూద్దాం. అందులో మొదటగా అక్బర్ కు సమకాలీనురాలైనటువంటి ఇంగ్లాండ్ పాలకురాలైనటువంటి ఎలిజబెత్ ఏం చేస్తుందనంటే ఒక రాయబారిని పంపడం జరుగుతుంది కలుసుకోవాలని చెప్పి. ఆయన ఎవరు అనంటే మిల్టన్ హాల్ అనే రాయబారిని పంపడం జరుగుతుంది. ఈయన అక్బర్ ని కలవడం జరుగుతుంది. అలాగే ఒక వర్తకుడు కూడా కలవడం జరుగుతుంది. ఆ వర్తకుడు పేరు ఏం పేరు అనంటే న్యూబెరీ. అలాగే ఒక నగల వ్యాపారి అయినటువంటి జేమ్స్ సోర్ అనే మరొక రాయబారి ఈ అక్బర్ ఆస్థానాన్ని సందర్శించడం జరుగుతుంది. అలాగే రాల్ఫ్ ఫించ్ అనేటటువంటి ఒక వజ్రాల వ్యాపారి కూడా అక్బర్ ఆస్థానాన్ని సందర్శించడం అనేటటువంటి జరుగుతుంది. చివరగా విలియం రీడ్ అనే నగలు తయారు చేసే ఆయన కూడా అక్బర్ ఆస్థానాన్ని సందర్శించడం జరుగుతుంది. ఇందులో మనకు మిల్టన్ హాల్ అనే ఆయనని ఎలిజబెత్ రాణి అక్బర్ ఆస్థానానికి పంపించడం జరుగుతుంది. తర్వాత న్యూబెరీ అనేటటువంటి వర్తకుడు ఉంటాడు, ఈయన ఐరోపా దేశానికి సంబంధించిన వాడు. తర్వాత జేమ్స్ సోర్ అనేటటువంటి వ్యక్తి ఈయన నగల వ్యాపారి. రాల్ఫ్ ఫించ్ అనేటటువంటి ఆయన వజ్రాల వ్యాపారి. విలియం రీడ్ అనే ఆయన నగలను తయారు చేసేటటువంటి వాడు. వీళ్ళందరూ కూడా అక్బర్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి రాయబారులుగా మనం గుర్తుంచుకోవాలి. ఇందులో నుంచి కూడా మనకు ప్రశ్న రూపంలో ఒక బిట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళందరినీ మనం గుర్తుంచుకోవాలి. ఈ అక్బర్ పరిపాలిస్తున్నటువంటి క్రమంలో ఒకానొకసారి ఏమైపోతుందనంటే పర్షియా దేశం నుంచి ఇద్దరు భార్యాభర్తలు వలసగా అక్బర్ ఆస్థానంలోకి రావడం జరుగుతుంది. వారిద్దరి పేరు ఏం పేరు అనంటే భర్త పేరు మీర్జా గియాజ్ బేగ్, భార్య పేరు అస్మద్ బేగం. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. అందులో మగవాడైనటువంటి ఆసఫ్ ఖాన్, తర్వాత ఒక అమ్మాయి మెహరున్నీసా ఉంటుంది. మెహరున్నీసా చాలా అందంగా ఉంటుంది. ఆమె అందాన్ని అభివర్ణించలేనంత అందంగా ఉంటుంది. అయితే ఈ మెహరున్నీసా తోటి అక్బర్ కుమారుడైనటువంటి సలీం అనేవాడు ప్రేమలో పడడం జరుగుతుంది. అయితే అక్బర్ అనేటటువంటి వాడు నిరక్షరాస్యుడు కాబట్టి నా పిల్లలు నిరక్షరాస్యులు కాకూడదని చెప్పి మంచి విద్యాబుద్ధులు నేర్చుకోమని సలీం చెప్తే సలీం మాత్రం ఏం చేస్తారనంటే మెహరున్నీసా తోటి ప్రేమాయణం నడిపించడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ప్రేమించుకుంటున్నారన్న సంగతి తెలుసుకున్నటువంటి అక్బర్ ఏం చేస్తాడనంటే ఈ మెహరున్నీసాను షేర్ అఫ్ఘాన్ అనే వాడితో వివాహం చేయడం జరుగుతుంది. వివాహం చేసిన తర్వాత సుదూరంగా ఉన్నటువంటి పంజాబ్ సమీపంలో గల భరద్వాన్ అనే ప్రాంతానికి రాష్ట్ర పాలకుడిగా కూడా ఈయన ఒక అధికారాన్ని కట్టబెట్టి అక్కడికి పంపించడం జరుగుతుంది. అయితే ఈ మెహరున్నీసాకు షేర్ అఫ్ఘాన్లకు ఒక కూతురు కూడా ఉంటుంది. ఆ కూతురు పేరు, ఆ పాప పేరు ఏం పేరు అనంటే లాడ్లీ బేగం అనే ఆవిడ జన్మించడం జరుగుతుంది. ఇక్కడ మనకు సలీం అనేటటువంటి వ్యక్తి మనకు ముందు చరిత్రలో మనకు జహంగీర్ గా మారడం జరుగుతుంది. కాబట్టి సలీం అనే పేరును కూడా మనం గుర్తుంచుకోవాలి. సలీం అలియాస్ జహంగీర్ గా మారడం జరుగుతుంది. జహంగీర్ గురించి ఇప్పుడు మనం ముందు చర్చించుకుంటాం. సో సలీం పేరును జహంగీర్ పేరును కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత 1605 సంవత్సరంలో తిరుగుబాటుదారుల పోరును తట్టుకోలేక, తర్వాత సలీం పోరును తట్టుకోలేక సలీం కూడా తిరుగుబాటు చేయడం జరుగుతుంది. సలీం కూడా ఏం చేస్తారంటే అబుల్ ఫజల్ అనే ఆయనను కూడా చంపడం జరుగుతుంది. ఇదంతా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల ఆగ్రానికి సమీపంలో ఉన్నటువంటి సికింద్రా అనే ప్రాంతంలో అక్బర్ మరణించడం జరుగుతుంది. అక్బర్ మరణానంతరం మనకు పాలకుడు ఎవరవుతారనంటే జహంగీర్ పాలకుడు కావడం జరుగుతుంది. అక్బర్ యొక్క సమాధిని ఎక్కడ ఉందనంటే ఇప్పటికి కూడా సికింద్రా అనేటటువంటి ప్రాంతంలో మనకు అక్బర్ యొక్క సమాధి కనబడుతుంది. 1605 సంవత్సరంలో అక్బర్ చనిపోవడం జరుగుతుంది. అక్బర్ చనిపోవడంతో జహంగీర్ పాలకుడు కావడం జరుగుతుంది. తర్వాతి వీడియోలో జహంగీర్, షాజహాన్, ఔరంగజేబుల గురించి మనం నేర్చుకుందాం. ఈ